హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే మా అద్విక నర్సరీ మెమోరీస్ అన్నీ కూడా రికార్డ్ చేసినవి పెడుతున్నానండి. ఎందుకంటే తను ఫ్యూచర్లో చూసుకుంటే ఎలా ఉంది అనేది తనకైతే ఒక బెస్ట్ స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతుంది కదా. సో అందుకోసమనే తన ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ మూమెంట్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మేము ఇందాక చూపించింది అడ్మిన్ రూమ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు అండి. అండ్ ఇప్పుడు షూట్ చేసేది తను ఫస్ట్ డే కాకుండా అంటే సెకండ్ డే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎలా ఉంది అంటే ఏడుస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కోసం అయితే నేను ముందే వీడియో రికార్డ్ చేసి పెట్టుకొని వెళ్ళాను. ఫస్ట్ డే తను చాలా ఏడ్చిందని మేము బయట వెయిట్ చేసాము, బట్ వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. సో నెక్స్ట్ డే అయితే ఒకసారి అయితే చూద్దాము ఏం చేద్దామని. ఇక్కడ లైన్లో వస్తుంది కదా. యాక్చువల్గా అయితే మేము బ్యాగ్లో లంచ్ బాక్స్ పెట్టాము, బట్ బాస్కెట్ ఇవ్వలేదు కాబట్టి తను కవర్లో పెట్టుకొని ఇలా పట్టుకొని ఉంది. ఇక చాలా ఏడ్చింది చూసేవరకు. అంటే మన వాంటెళ్ళి ఏడవట్లే, బట్ పక్కన వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి భయమై అలా ఏడ్చింది. నాకైతే అలా అర్థమైంది. అండ్ టీచర్ని అడిగితే కూడా అలానే అన్నారు. అండ్ నెక్స్ట్ డే అంటే థర్డ్ డేస్ ఇలా స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే మంచిగా హ్యాపీగానే రెడీ అయ్యింది. ఇంకా వాళ్ళ డాడీతో కలిసి చూడండి ఎంత హ్యాపీగా వెళ్తుందో. అంటే వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్తుంది, బట్ అక్కడ వాళ్ళను చూసేసరికి తను ఏడుస్తుంది వాళ్ళతో పాటు. అంటే ఏమైనా అనుకుంటారేమో కొత్త ప్లేస్ అలా అని. సో అందుకోసమని ఇక తనకి నెక్స్ట్ డే మేమైతే బ్యాగ్ తీసుకున్నాము. అండ్ బుక్స్ అండ్ యూనిఫామ్ మేము ఇంకా అప్పటికి తీసుకోలేదు, ఎందుకంటే జాయిన్ చేసి ఇంకా 2-3 డేస్ అవుతుంది కదా అని. ఒకవేళ తను ఆ స్కూల్కి ఓకే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి సేఫ్గా అంటే సేఫ్ అని అట్లా ఏం లేదు, బట్ తనకి కొంచెం అలవాటు అయ్యే వరకు చూద్దాము. లేదంటే ఇంకా నియర్ బై స్కూల్స్ ఏమైనా ఉంటే కొంచెం వాకబుల్ ఉండేటట్టు చూసి వేరే చేంజ్ చేద్దామన్న థాట్లో మేమైతే ఇంకా ఏం తీసుకోలేదు. అండ్ ఆ రోజు ఇంకా థర్డ్ డే అయితే ఏం ఏడవలేదు తను. సో అది అయిపోయినాక అడ్మిన్లో ఇక మేమైతే ఫీ పే చేయడానికి వెళ్ళాము. అక్కడ వాటర్ అయితే పట్టుకుంటుంది, చాలా కూల్గానే ఉంది. దీని తర్వాత తన అయితే ఒక 1 వీక్ వరకు మళ్ళీ స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే మేమైతే తిరుపతి వెళ్ళాము. సో అప్పుడైతే చిన్నగా ఇక అట్లా ఇంకా మళ్ళీ గుండు అవుతుంది కదా, ఇక స్కూల్లో ఇట్లా హెయిర్ మీద ఫోటోలు తీపిద్దామన్నట్టు ఒక చిన్నగా వీడియో అయితే రికార్డ్ చేసాము. ఇది ఇంకా కొంచెం ఇక మెమొరీస్ లాగా ఉండిపోతాయి కదా అన్నట్లు. ఇదంతా స్కూల్ అండి, లార్డ్స్ హై స్కూల్ అని మాకు అంటే మేము ఉండే దగ్గరలోనే జాయిన్ చేసాము. ఇంకా తర్వాత ఇలా నేను సీరియల్గా ఒక 1 వీక్ వరకు అయితే వీడియోస్ తీద్దామని అయితే తీస్తున్నాను. బట్ అనుకోకుండా ఒకరోజు వాళ్ళ టీచర్ అయితే చూసింది, మేడం వీడియోస్ అలా తీయొద్దు, అంటే ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరైనా చూస్తే మమ్మల్ని తిడతారు, మీరు అలా వీడియోస్ తీయడం ఆపేయండి అన్నారు. సో ఒక 4-5 డేస్ నేను వీడియో తీసేసుకొని తర్వాత అయితే ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు. బట్ వాళ్ళ స్కూల్లో ఏమన్నా యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళ టీచరే వీడియోస్ తీసి మనకి గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్టర్ తిరుపతి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిందండి. బట్ ఆ రోజు కొద్దిగా ఏడ్చిందంట, ఎందుకనంటే చాలా రోజుల తర్వాత వెళ్ళింది కదా, మళ్ళీ కొత్తగా ఫీల్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ డేనైతే ఇంకా మేమైతే తనని జాయిన్ చేసిన రోజు గేట్ బయటే 2 అవర్స్ వెయిట్ చేసాము, అంటే ఎలా ఉంటుందో అని. ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్లో మదర్స్కి అంటే పేరెంట్స్ డే అట్లా కాదు, మదర్స్ డే రోజు ఇలా పేరెంట్స్ అందరినీ పిలిపించి కొన్ని యాక్టివిటీస్ అయితే చేపించారు. అంటే ఓన్లీ నర్సరీ పిల్లలకి మాత్రమే, ఎందుకంటే పిల్లలు కూడా కొద్దిగా పేరెంట్స్ ఇలా గేమ్స్ ఆడితే వాళ్ళని చూసి కూడా ఏమైనా నేర్చుకుంటారు, వాళ్ళకి కూడా బూస్ట్ ఉంటుంది అన్నట్లు. ఇంకా ఈ వీడియో వచ్చేసి వాళ్ళ స్కూల్ ఒక పాపది అంటే అందరికీ కూడా వాళ్ళ ఒక పెన్ ఇది ఒకటైతే గిఫ్ట్ లాగా ఇచ్చారన్నమాట. తనే బర్త్డే గర్ల్. సో మా పాప అయితే అందుకనే క్యాప్ పెట్టించి పంపించాను. భయపడుతుంది అయితే చెప్తుంది అది ఏంటి ఎవరు ఇచ్చారు అంటే బర్త్డే ఇచ్చింది అన్నట్లు చెప్తుంది. బట్ అందరికీ కూడా తను అంటే బర్త్డే అయిన అమ్మాయి అందరికీ కూడా వాళ్ళ క్లాస్లో 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్కి కూడా ఇలా గిఫ్ట్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తను కూడా అంటుంది మమ్మీ నా బర్త్డేకు కూడా ఇస్తానని. ఇక తన బర్త్డే అయితే అంటే అప్పుడే స్కూల్స్ ఓపెన్ అని ఉంటాయి. సో ఈసారి అంటే ఇలా ఇప్పుడు తిరుపతిలో ఉండే కనుక మేము బర్త్డేకి ఏమి కూడా ఇవ్వలేదు. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని అనుకున్నాము. అండ్ ఇది ఒకటి రెడ్ కలర్ డే అన్నట్టు స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేశారు. రెడ్ డ్రెస్ వేసుకొని రమ్మని అందరికీ కూడా ఈ ఫ్రూట్స్ అనేవి పేపర్ కట్టి వాళ్ళే టీచర్స్ ఇచ్చారు. కొన్ని ఫోటోషూట్ చేసి వాళ్ళ టీచర్ అయితే మాకు పంపించింది. అయితే టీచర్ కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడు కూడా పాప చాలా
చాలా భయపడుతుంది వేరే వాళ్ళతో అంటే ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు అని. ఎందుకంటే మనం ఉండేది ఇక్కడ అసలు ఈ రెంటెడ్ హౌజులలో ఉండేటప్పుడు పాప వాళ్ళు వేరే వాళ్ళు ఎవరితోని మాట్లాడడానికి ఉండేది కదా. అదే మనం విలేజ్లో ఉంటే అందరితో మాట్లాడడం చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అందుకోసమని తను ఎక్కువ ఎవరితో మాట్లాడదు, తన వర్క్ తనే చేసుకొని ఏదైనా హోంవర్క్ ఇస్తే రాస్తుందంట. అయిపోయిన తర్వాత ఫ్రీగా అంటే ఒక్కతే అట్లా కూర్చొని సైలెంట్గా ఉంటుందంట, అంతే తప్ప కానీ ఎవరితో మాట్లాడదంట. అండ్ ఏదైనా చేపించినా కూడా ఎక్కువగా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈవెన్ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళినా కూడా సౌండ్స్ పెద్దగా పెట్టినా ఏడవడము, లేదంటే డోర్ లాక్ చేసి డ్యాన్స్ టీచర్ నేర్పిస్తే కనుక అట్లా కూడా చేయకుండా ఏడవడం ఇలా అయితే ఉండేది. బట్ మేమే చెప్పాం టీచర్కి, మేడం మీరే ఏదో ఒక రకంగా తననైతే మీరు అందరిలో కలిసేలా చూడాలి, మా దగ్గర అయితే ఇంటి దగ్గర అయితే పాసిబుల్ అవ్వదు కదా అని. సో ఇంకా తర్వాత ఇది తన హోంవర్క్. ఫస్ట్ అయితే ఇంకా అందరికీ తెలిసిందే లైన్స్ అయితే పెట్టిస్తారు. తనైతే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. ఆ లైన్స్ చేయడం కానీ కలరింగ్ చేయడం కానీ చాలా ఇష్టం. బట్ ఏబిసిడీలు కానీ 1 2 3లు రాయడం కావాలంటే చాలా బద్ధకిస్తుంది, అంటే రాయలేదు, వచ్చినా కూడా రాయడానికి చాలా బద్ధకం చేస్తుంది. టీచర్ ఏమో మీరేమో గారాబం చేస్తుంది అని అంటుంది. సో తర్వాత అయితే అలవాటైంది. ఫస్టే కదా నర్సరీ అంటే పిల్లలు అప్పుడే హోంవర్క్ చెయ్యరు కదా. సో మేము కూడా ఎప్పుడు టీచర్కి కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళం, అసలు ఇంటి దగ్గర ఏం రాయదు, మరి స్కూల్లో అయినా రాస్తుందా అని. బట్ టీచర్ అయితే అనేవారు ఇక్కడైతే అన్నీ చాలా బాగా చేస్తుంది, అండ్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ కలరింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా చేస్తుంది అని చెప్పేది. సో ఇంకా వాళ్ళకైతే ఇంకా వాళ్ళు చదివేనైనా సరే కానీ వాళ్ళకైతే సమ్మేటివ్ అసెస్మెంట్ ఇంకా ఇలా ఎగ్జామ్స్ అనేవి అయితే పెట్టేవాళ్ళు. సో ఆ ఎగ్జామ్స్ అయితే బాగానే రాసేది. వాళ్ళకి ఎగ్జామ్స్లో అండ్ క్వశ్చన్ పేపర్ కూడా ఎలా ఉంటుందంటే సర్కిల్ చేయడము, అంటే సేమ్ ఉన్నవి డిఫరెంట్ ఉన్నవి అండ్ ఫ్రూట్స్ వాటి అవుట్లైన్స్కి కనెక్ట్ చేయడము ఇలా అయితే ఉండేది ఫస్ట్ ఒక 3 months వరకు. తర్వాత వాళ్ళకి నంబర్స్ కానీ లెటర్స్ కానీ అంటే నేర్పించేవాళ్ళు. స్టార్టింగ్లో అయితే ఒక 3 months వరకు జస్ట్ కలరింగ్ చేయడము, అవుట్లైన్స్ అంటే ఐడెంటిఫై చేయడము అలా చెప్పేవాళ్ళు. ఎక్కువగా ఓరల్ క్లాస్ అయితే చెప్పేవాళ్ళు అన్నమాట. నాకైతే బాగా అనిపించింది. అండ్ మా పాపనైతే అంతకుముందు ఇంట్లో ఉంటే ఒక్కతే ఉండేది, ఎవరితో మింగిల్ అవ్వకపోయేది. సో స్కూల్లో వెళ్ళిన తర్వాత చాలా యాక్టివ్గాను అండ్ ఎవరితోనైనా కూడా ఫ్రీగా మూవ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. నాకైతే అది బాగా అనిపించింది. అండ్ మనం ఇంటి దగ్గర నేర్పించలేనివి కూడా కొన్ని స్కూల్లో వాళ్ళంతటా వాళ్ళు చూసి నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే పక్కన ఫ్రెండ్స్ కానీ టీచర్స్ చెప్పేది కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ వాళ్ళైతే ఈ ఏజ్లో ఈజీగా అడాప్ట్ చేసుకోగలరన్నమాట. అంటే ఈజీ లెర్నింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇది చెప్పాను కదా, ఈ స్టార్టింగ్లో ఇవన్నీ లైన్సే. ఇక వాళ్ళ కవితపై ఏం హోంవర్క్ ఉంటుంది. అండ్ మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు ఎలా అంటే ఫస్ట్ డే కానీ లేకుంటే తర్వాత అయినా మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ నర్సరీ అంతా కూడా మీరు పంపించినందుకు మంచిగా ఉంటుంది అన్నట్టే ఫీల్ అయ్యారా? ఇదైతే మా పాపది ఐడియా అండ్ ఫస్ట్ టైం ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. తనకైతే 97 వచ్చాయి అండ్ ఇంగ్లీష్లో 23 అయితే వచ్చినాయి. అందులో కొంచెం వీక్ ఉంది అండ్ స్పోర్ట్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది కాదంట. సో స్పోర్ట్స్ కొంచెం దూరంగానే ఉంటుందని చెప్పారు పాపనైతే. అండ్ ఇదైతే దసరా సెలబ్రేషన్స్లో కొన్ని ఫొటోస్ అయితే తీసాము. అండ్ ఇది వచ్చేసి తన ఫస్ట్ ఫీల్డ్ ట్రిప్ అన్నమాట. ఇది చిల్డ్రన్స్ డే రోజు తీసుకెళ్లారు వాళ్ళకి, అంటే స్కూల్ తరపు నుండి ఈచ్ కూడా 100 రూపీస్ అలా తీసుకొని చిల్డ్రన్స్ని తీసుకెళ్లారు. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత తను చూసిన ఎవ్రీ యానిమల్ గురించి అయితే చెప్పడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా అలా టీచర్ అయితే ఈ పిక్స్ అన్నీ కూడా షేర్ చేసింది. మనమైతే ఏమి వెళ్ళాం కదా సో పిల్లలతోని. అండ్ తర్వాత వచ్చేసి తన క్వశ్చన్ పేపర్ ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. తర్వాత అది చూసుకున్నప్పుడు ఎలా ఉండేది అనేది బాగుంటుంది కదా, కొంచెం వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత చూసుకుంటే. అందుకోసమనే తన ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అండ్ ఐడి అండ్ ప్రోగ్రెస్ అయితే షేర్ చేశాను. శివ. ఓకే. గాడెస్ పార్వతి. ఓకే. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయి.